అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన స్పెషల్ పొట్టిక్కలు విత్ పల్లి చట్నీ. దీనికోసం ముందుగా గ్లాసున్నర దాకా పొట్టుపప్పును తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కొని పిండి రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. అలాగే నేను గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 గ్లాసుల వరకు బియ్యపు రవ్వ వేస్తున్నాను. బాగా కడుక్కొని శుభ్రంగా అప్పుడు దాన్ని పిండిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని రాత్రంతా మూత పెట్టుకొని ఫర్మెంటేషన్ కోసం వదిలేయాలి. అప్పుడు కొంచెం పులుపు వస్తుంది పిండి. దీనివల్ల పొట్టిక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. అలానే మనం పనసాకుల్లో వేసుకోవడం వల్ల పనసాకుల్లోని ఔషధ గుణాలు హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసం పిండి బయట పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న మిశ్రమం ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పనస ఆకులు లేతగా ఉన్నవి తీసుకుని కొబ్బరి పుల్లలతో పనస ఆకుల్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఇప్పుడు బుట్టలుగా తయారు చేసుకోవాలి. 2 ఆకులు తీసుకొని ఫస్ట్ దానికి పుల్లలు పెట్టుకొని బుట్టలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పోలాల అమావాస్య నాడు పోలేరమ్మకి పొట్టిక్క బుట్టలు నివేదన చేస్తారు. పోలేరమ్మకి చాలా ఇష్టమట. అలానే పిల్లలకి దీర్ఘాయుషు కోసం పోలాల అమావాస్యని చేస్తారు. ఇలా మొత్తం అన్ని బుట్టల్ని చుట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకొని హీట్ అయ్యాక ఇడ్లీ రేకు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి వాటర్ని. ఇప్పుడు పనస బుట్టల్లో పిండిని వేసుకొని ఒక్కొక్కటిగా పిండి వేసుకొని ఒక్కొక్క బుట్టలో అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన బుట్టల్ని ముందుగా మనం ఇడ్లీ పాత్రలో వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క బుట్టని జాగ్రత్తగా ఇడ్లీ పాత్రలో పెట్టాలి. ఒక 20 నిమిషాల పాటు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకొని చూస్తే పొట్టిక్కలు రెడీ. ఇప్పుడు దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ తయారు చేసుకునే విధానం. 1 కప్పు పల్లీలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వేడయ్యాక 1 కప్పు దాకా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన పల్లీల్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన పల్లీల్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు వేసుకుని 2 స్పూన్లు మినపగుళ్ళు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలానే ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు అలానే 2 ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక 2 నుంచి 3 వెల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకుని అలానే 1 స్పూన్ ఉప్పు వేసుకుని మనం ముందుగా పొట్టు తీసుకుని పెట్టుకున్న పల్లీలు వేసుకొని మిక్సీ చేసుకుంటే పల్లి చట్నీ రెడీ. దీని మీద కొంచెం పోపు వేసుకోవాలి. అలానే ఇప్పుడు పొట్టిక్కలు, పల్లి చట్నీ, అల్లం చట్నీ
నువ్వు పొడితోటి సర్వ్ చేసుకుని తింటే పొట్టిక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.